అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్ చట్ట రూపం దాల్చింది. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ పాస్ అయిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో యాంటీ పేపర్ లీక్ బిల్లు చట్టంగా మారింది. తాజాగా రాష్ట్రపతి ఆమోదంతో గెజెట్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇకపై ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడినా దానిలో భాగస్వాములైన కఠిన చర్యలు తప్పవు. ఇటీవల దేశంలో నీట్ వంటి ప్రధాన పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీల నేపథ్యంలో పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో, విద్యార్థుల్లో నమ్మకాన్ని పెంచేందుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, మోసపూరిత చర్యలకు పాల్పడే దోషులకు కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. 10 కోట్ల రూపాయల వరకు భారీ జరిమానా విధించేలా నిబంధనలు చేర్చారు. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే సదరు నిందితులు లేదా సంస్థల ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా ఈ బిల్లు కల్పిస్తోంది. పరీక్షలు నిర్వహించే ఏజెన్సీలు తప్పు చేస్తే 5 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించడంతో పాటు ఆయా సంస్థలను 8 ఏళ్ల పాటు బ్లాక్ లిస్టులో పెడతారు. పేపర్ లీక్ కేసులను వేగంగా తేల్చడానికి ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తారు. కేసు దర్యాప్తును 2 నెలల్లోగా పూర్తి చేయాలి. ఛార్జ్షీట్ దాఖలు చేసిన 3 నెలలలోపే కోర్టులు తీర్పును వెలువరించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా జరిగే ఇటువంటి పరీక్షల మోసాలను విచారించడానికి కేంద్రం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దించుతుంది. ఈ చట్టం దేశంలోని అన్ని ప్రధాన కేంద్ర నియామక, ప్రవేశ పరీక్షలకు వర్తిస్తుంది. ఈ కొత్త బిల్లులో దాదాపు 15 రకాల చట్టవిరుద్ధమైన చర్యలను నేరాలుగా గుర్తించారు. క్వశ్చన్ పేపర్లు లేదా ఆన్సర్ కి లీక్ చేయటం, ఓఎంఆర్ షీట్లను ట్యాంపరింగ్ చేయటం, నకిలీ అడ్మిట్ కార్డు సృష్టించటం లేదా ఫేక్ వెబ్సైట్లు నడపటం, ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయటం, కంప్యూటర్ నెట్వర్క్లను హ్యాక్ చేయటం వంటి అంశాలున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.